ఇది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీజన్ 9 యొక్క ఎపిసోడ్ 7 అనమాట. ముందు ఎపిసోడ్‌లు గాని మీరు చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సో, ఫస్ట్ సీన్ స్టార్ట్ అయ్యేది ఐల్ ఆఫ్ ఫేసెస్‌లోని. ఇక్కడ ఒక పెద్ద వెయిర్‌వుడ్ ట్రీని చూపిస్తారు. దాని ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దాని నోరు మాత్రం ఒక మనిషి లోపలికి వెళ్ళి బయటకొచ్చేంత పెద్దదిగా ఉంటుంది. దాని లోపల చాలా స్కల్సే ఉంటాయి. సో, యాక్చువల్‌గా అవి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఓల్డ్ గాడికి ఇస్తున్న సాక్రిఫైసెస్ అనమాట. చుట్టూరు గ్రీన్ మెన్ కాపలా కాస్తూ ఉంటారు. అండ్ ముందు కనిపించిన వైట్ వాకర్స్ ఎవరు ఇప్పుడు ఉండరు. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అంతా వాళ్ళ చేతిలోని డ్రాగన్ గ్లాసెస్ పట్టుకొని వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకరు ఆ వేర్వుడ్ ట్రీలో ఉన్న నోటిలోకి వెళ్తూ ఉంటారు. దానిలోని మొత్తం స్కల్సే ఉంటాయి. బట్ దాని వెనకాల లోపల ఒక టన్నెల్ ఉంటుంది. లైక్ వాల్ అవతల జాన్ స్నో అండ్ హాలండ్ రీడ్ వచ్చినట్టుగా ఒక స్వరంగం ఉంటుందన్నమాట. సో దాంట్లోకి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ పడుతుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని దావోస్ అండ్ శామ్వెల్ టర్లీ కనిపిస్తారు. వీళ్ళిద్దరూ బ్రాన్ ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ బ్రియానా పాడ్రిక్, టిరియన్ లానిస్టర్ ఎవరు కనిపించరు. అండ్ వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా బాల్కనీలో నుంచి బ్రాన్ పడిపోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఎవరో తనని అక్కడి నుంచి తోసుంటారని శామ్తోనే అంటూ ఉంటాడు. సరిగ్గా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే ఒక అతను వచ్చి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చి వెళ్తాడు. యాక్చువల్గా అది శామ్కి వచ్చింది. సిటడెల్ నుంచి ఆ లెటర్ వస్తుందన్నమాట. అది ఏంటి అని చెప్పి దావోస్ శామ్ని అడుగుతాడు. శామ్ ఇది సిటడెల్ నుంచి వచ్చిందని చెప్తాడు. అది ఎందుకు వచ్చిందని దావోస్ శామ్ని అడుగుతాడు. శామ్ అప్పుడు నేను సిటడెల్ నుంచి కింగ్స్ ల్యాండింగ్ వచ్చేటప్పుడు కొన్ని బుక్స్ని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా తీసుకొచ్చాను అని చెప్తాడు. సో ఇప్పుడు ఆ లెటర్ ఓపెన్ చేసి ఇద్దరు ఒకేసారి చదువుతారు. ఆ లెటర్లోని 2 విషయాలు అయితే క్లియర్గా ఉంటాయి. ఒకటి శామ్ తెచ్చిన బుక్ అయిన లాంగ్ నైట్ గురించి, రెండోది ఐల్ ఆఫ్ ఫేసెస్ గురించి. ఆ లెటర్ చదవగానే శామ్ కొంచెం షాక్లో ఉంటాడు. కింగ్స్ ల్యాండింగ్ పైకి చూస్తే తన రూమ్లో నుంచి బ్రాన్ వీళ్ళని చూస్తూ ఉంటాడు. తర్వాత వింటర్ఫెల్లోని గాడ్స్ వుడ్ దగ్గర సాన్సా జాన్ స్నో కోట్ చూపిస్తుంది. తనకి ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించిన నైట్ కింగ్ యొక్క యూనిఫామ్లో ఉండే ఒక సిల్వర్ మెటల్ని చూపిస్తుంది. అది నైట్ కింగ్ అని జాన్ స్నో చెప్తాడు. నేను అతను కలిసినప్పుడు ఇది తన డ్రెస్కి ఉండాలని చెప్పి జాన్ స్నో సాన్సాతో అంటాడు. మేబీ ఆర్య అతను చంపిన తర్వాత ఇది ఇక్కడ పడుండొచ్చు అని అంటాడు. అలానే జాన్ స్నో దగ్గర ఉన్న బ్రాన్ వేసుకున్న హౌస్ స్టార్క్ మెటల్ని కూడా సాన్సాకి చూపిస్తాడు. ఇది బ్రాన్ ఉన్న కేవ్లో దొరికిందని చెప్పి సాన్సాతో అంటాడు. అండ్ అలానే సాన్సా ఇంకొకటి కూడా జాన్ స్నోకి చెప్తుంది. నేను కింగ్స్ ల్యాండింగ్కి రేవన్స్ పంపించాను. బట్ ఏ రిప్లై రాకపోవడంతో కొంతమంది మన స్టార్ గార్డ్స్మెన్ కూడా అక్కడ పంపించాను అని అంటుంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదని జాన్ స్నోతో చెప్తుంది. అప్పుడు హాలండ్ రీడ్ వాళ్ళు తిరిగి రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఉంటారని సాన్సాతో అంటాడు. మనం ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి అని అంటాడు. జాన్ స్నో అక్కడి నుంచి వెళ్లే ముందు సాన్సా జాన్ స్నో వైపు చూసి ఒక మాట చెప్తుంది. మన బ్రదర్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి సేఫ్గా బయటికి తీసుకురమ్మని జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో సరే అంటాడు. తర్వాత డెనేరస్ షిప్స్ని చూపిస్తారు. డెనేరస్ షిప్ లోపల కినెవరాతోని మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ డెనేరస్ గ్రేవమ్ గురించి అడుగుతుంది. నేను గ్రేవమ్ని 2 రోజులుగా చూడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి కినవారాని అడుగుతుంది. కినవారా స్మైల్ ఇస్తూ మొకోరో అని పిలుస్తుంది. మొకోరోతో పాటు గ్రేవమ్ వస్తాడు. ఇక్కడ గ్రేవమ్ వచ్చినప్పుడు తన హ్యాండ్ అంతా రెడ్ కలర్లో మారిపోయి ఉంటుంది. సరిగ్గా అది నిప్పులో నుంచి చేయబట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తన చేతిలో నుంచి పొగలు కూడా వస్తూ ఉంటాయి. ఏమైంది అని చెప్పి డెనేరస్ గ్రేవమ్ని అడుగుతుంది. మనం వెస్ట్రోస్ వెళ్ళిన వెంటనే నేను ఒక మేస్టర్కి చూపిస్తానని గ్రేవమ్తో అంటుంది. కానీ గ్రేవమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నాకేం కాలేదు, మునుపటి కంటే ఇప్పుడు నా హ్యాండ్ చాలా బలంగా మారింది, నా నరాల్లోని ఫైర్ వెళ్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పి డెనేరస్తో అంటాడు. అండ్ ఇదంతా మొకోరోనే చేస్తాడు. నేను అతని హ్యాండ్ని ఫిక్స్ చేశానని డెనేరస్తో అంటాడు. డెనేరస్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ గ్రేవమ్ బాగానే ఉంటాడు కాబట్టి డెనేరస్ సరే అంటుంది. తర్వాత డెనేరస్ గ్రేవమ్ మాట్లాడుకుంటారు. గ్రేవమ్ జాన్ స్నో గురించి డెనేరస్తో అంటాడు. నేను ఫైర్లో చూసినప్పుడు జాన్ స్నో డ్రాగన్ని రైడ్ చేస్తున్నాడు, అది మీ డ్రాగనే, దాని అర్థం ఏంటని చెప్పి డెనేరస్ని అడుగుతాడు. డెనేరస్ ఏమో నాకు తెలియదు అని గ్రేవమ్తో అంటుంది. ఈసారి కానీ గ్రేవమ్ మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా నేను జాన్ స్నోని విడిచిపెట్టను అని చెప్పి డెనేరస్తో అంటాడు. వెస్ట్రోస్కి వెళ్ళగానే నేను జాన్ స్నోని చంపేస్తానని డెనేరస్తో అంటాడు.
తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని శామ్వెల్ టార్లీ అండ్ దావోస్ ఇద్దరు ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఇక్కడ చాలా రేవెన్స్ ఉంటాయి. అండ్ అలానే వాళ్ళకి కింగ్స్ ల్యాండింగ్లోని టిరియన్ లానిస్టర్ కానీ, బ్రియాన్ ఆఫ్ టార్ కానీ, పాడ్రిక్ కానీ ఎవరు కనిపించరు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే సరిగ్గా ఇక్కడికి కొంతమంది స్టార్ గార్డ్స్మెన్ వస్తారు. మీరు వెంటనే మాతో రావాలని చెప్పి వీళ్ళని తీసుకెళ్తారు. ఆ కాసిల్లోంచి బయటికి వెళ్ళి చూస్తే అందరూ గ్యాదర్ అయి ఉంటారు. బ్రియానాని, పాడ్రిక్ని, టిరియన్ లానిస్టర్ని హ్యాంగ్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రజలందరూ అది చూస్తూ ఉంటారు. కింగ్ కూడా అక్కడే ఉంటాడు. ఇదంతా వీళ్ళిద్దరూ చూసి షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి బ్రాన్ అడుగుతారు. బ్రాన్ సీరియస్గా మీరు ఇక్కడ కేవలం జరిగింది మాత్రమే చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. దావోస్కి అది వినగానే అర్థమైపోతుంది ఇక్కడున్న పరిస్థితి వాళ్ళ చేయి దాటిపోయిందని చెప్పి. అది చూస్తున్న ప్రజలందరూ కూడా లానిస్టర్స్ మీద ఉన్న కోపాన్నంతా ఇక్కడ బయటికి చూపిస్తూ ఉంటారు. లానిస్టర్స్ ఎప్పుడు మంచి వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. చివరిసారిగా కింగ్ బ్రియానాకి ఒక ఛాన్స్ ఇస్తాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే వెంటనే టిరియన్ లానిస్టర్ని చంపేయమని చెప్పి బ్రాన్ బ్రియానాకి చెప్తాడు. బ్రియానా కంట్లోంచి నీళ్లు తిరిగితే తప్ప తను ఎలాంటి సమాధానం ఇవ్వదు. కింగ్ తన చేతి పైకెత్తి వాళ్ళని వెంటనే ఉరి తీయండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసేస్తాడు. ఆ మాట వినగానే శామ్వెల్ టార్లీ, దావోస్ అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సరిగ్గా అప్పుడే బ్రియానా నేనొకటి చెప్పాలి అని అంటుంది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ డంజన్స్లోని కనిపిస్తారు. వాళ్ళు మెల్లగా ఒక కేవ్లో నుంచి బయటకు వస్తారు. అదే డ్రాగన్ స్టోన్ కేవ్. ఒకప్పుడు డెనేరస్ అండ్ జాన్స్నో ఇక్కడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వేసిన పెయింటింగ్స్ని చూస్తారు. ఆ కేవ్ నుంచి బయటకు వచ్చిన 7 చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అంతా ఆ సముద్రం ఒడ్డున కూర్చొని ఒక మ్యాజికల్ సెరమోనీని స్టార్ట్ చేస్తారు. అందరూ వాళ్ళ కళ్ళు మూసుకొని అరవడం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే సముద్రంలోని ఒక చలనం కనిపిస్తుంది. అలలు సడన్గా పెద్దవిగా లెగిస్తాయి. ఒక చోట సుడిగుండంలాగా చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి అందులో నుంచి నల్లగా కనిపిస్తున్న ఒకటి బయటకు వస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక డ్రాగన్ సౌండ్ వినిపిస్తుంది. రైగోల్ సీజన్ 8లోని ఇక్కడే చనిపోయి పడిపోతుంది. ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ డార్క్ మ్యాజిక్తోని దాన్ని బతికించి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని ఇక్కడ ముగ్గురిని ఉరి తీయడానికి అందరూ రెడీగా ఉంటారు. చూడ్డానికి కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ప్రజలందరూ అక్కడే ఉంటారు. శామ్ అండ్ దావోస్ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే బ్రియాన్ ఆఫ్ టార్ టిరియన్ లానిస్టర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒప్పుకుంటుంది. సో వాళ్ళ దగ్గరికి ఇద్దరు స్టార్ గార్డ్స్మెన్ వచ్చి బ్రియాన్ ఆఫ్ టార్ని, పాడ్రిక్ని విడిపించి బ్రియాన్ ఆఫ్ టార్ చేతిలోని ఒక స్వర్డ్ని పెడతాడు. అదే జైమీ లానిస్టర్ ఇచ్చిన ఆర్త్ కీపర్ స్వర్డ్ అనమాట. బ్రియానా టిరియన్ దగ్గరికి వెళ్తుంది. టిరియన్ తన తలకై దించి ఇంకా కళ్ళు మూసుకొని నా పని అయిపోయింది అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే బ్రియానా తన స్వర్డ్ పైకెత్తి పక్కనే ఉన్న స్టార్ గార్డ్స్మెన్ యొక్క తలకై నరికేస్తుంది. వెంటనే పాడ్రిక్ వెళ్ళి ఆ బాడీ చేతిలో ఉన్న స్వర్డ్ని తీసుకుంటారు. ఇంకా మిగతా స్టార్ గార్డ్స్మెన్ అందరూ బ్రియానా దగ్గరికి వచ్చి తను ఆపడానికి ట్రై చేస్తారు. కానీ బ్రియానా అందరినీ ఓడిచ్చేస్తుంది. ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దావోస్కి, శామ్వెల్ టార్లీకి ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత బ్రియాన్ అందరి వైపు చూస్తూ బ్రాన్ ఎక్కడా అని అడుగుతుంది. ఎప్పుడైతే బ్రియానా చేతిలోకి స్వర్డ్ వస్తుందో అప్పుడే బ్రాన్ మిస్ అయిపోతాడు. తను ఇక్కడ లేడని చెప్పి బ్రియానాకి అర్థమవుతుంది. వెంటనే దావోస్ అండ్ శామ్వెల్ టార్లీని తీసుకుని తను ఎంతో దూరం వెళ్ళుండడు, మనం వెంటనే వెతకడానికి వెళ్దాం పదా అంటూ వాళ్ళని తీసుకుని వెళ్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోకి ఆర్యా అండ్ గెండ్రీ దగ్గరకు వచ్చేసి ఉంటారు. వీళ్ళు సరిగ్గా బ్లాక్ వాటర్ బే ఒడ్డులో ఉంటారు. అక్కడి నుంచి ఆర్యా అండ్ గెండ్రీ ఇద్దరు సీక్రెట్గా సిటీలోకి వెళ్ళాలి అనుకుంటారు. వెంటనే వాళ్ళు వచ్చిన బోట్లో నుంచి ఆర్యా దూకి అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. వెంటనే గెండ్రీ ఆ బోట్లో నుంచి వెనక్కి తిప్పుదామని ట్రై చేస్తున్నప్పుడు సరిగ్గా ఇక్కడే తను ఒకటి చూస్తాడు. వాళ్ళకి చాలా దూరంగా ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానితో పాటు ఇంకా వాళ్ళకి లార్డ్ ఆఫ్ లైట్ సంబంధించిన కొన్ని ఫ్లాగ్స్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. అండ్ వాటి వెనకాల టార్గేరియన్కి సంబంధించిన బ్యానర్స్ ఉంటాయి. ఆ డ్రాగన్ డెనేరస్ డ్రాగన్ అయితే ఖచ్చితంగా ఆ షిప్లోని డెనేరస్ కూడా ఉంటుందని ఆర్యా అంటుంది. కానీ గెండ్రీ అది నమ్మడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఆర్యా రివర్ ల్యాండ్స్లో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేస్తుంది. బెరిక్ డెనేరియన్ చనిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో అది నిజమైంది కాబట్టి మేబీ డెనేరస్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా అని ఆర్యా గెండ్రీతో అంటుంది. అది పాసిబులే అని చెప్పి గెండ్రీకి తెలిసినా సరే ఆ థాట్ని నమ్మడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా చూసిన తర్వాత వెంటనే మనం బయలుదేరాలని గెండ్రీ, ఆర్యా అక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్తారు. తర్వాత మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్లోనే మెయిన్ గేట్ దగ్గర కొంత ఆర్మీ ఉంటుంది. అక్కడ సిటీ వాచ్ ఆ మెయిన్ గేట్ కి కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఎదురుగా నిల్చున్న ఆర్మీతోని జాన్ స్నో, హాలండ్ రీడ్, టార్మడ్ ఉంటారు. సరిగ్గా జాన్ స్నో ఆ గేట్స్ ముందు నిల్చున్నప్పుడే హాలండ్ రీడ్ వచ్చి జాన్ స్నో చెవులోని తను వచ్చేసింది అని చెప్తాడు. అప్పుడు జాన్ స్నో ఎవరని అడుగుతాడు.
తను ఎవరు అడిగినప్పుడే సరిగ్గా జాన్ స్నోకి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆకాశంలోకి చూస్తే డ్రోగోన్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. డ్రోగోన్ని చూడగానే జాన్ స్నోకి కొంచెం భయం వేస్తుంది. తను ఏం చేశాడో గుర్తొస్తుంది. వెంటనే తన సోడు పట్టుకొని సిటీ వాచ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను వెంటనే లోపలికి వెళ్ళాలి అని అడుగుతాడు. వాళ్ళు జాన్ స్నోని అలౌ చేయరు. కానీ అప్పుడే హాలండ్ రీడ్ థార్మడ్ వచ్చి మీరు మమ్మల్ని పంపించినా పంపించకపోయినా ఎలా అన్నా మేము లోపలికి వెళ్తాం, మర్యాదగా మమ్మల్ని సిటీలోకి పంపిస్తే మీకే మంచిది అని చెప్తారు. అప్పుడు జాన్ స్నో మీతో గొడవ పడడానికి రాలేదు, మేము కింగ్ని కాపాడడానికి వచ్చామని చెప్పి వాళ్ళతోని మాట్లాడతాడు. జాన్ స్నో ఇలా మాట్లాడుతున్నప్పుడు సిటీ వాచ్ మెంబర్స్ పైన చూస్తే డ్రోగోన్ కనిపిస్తుంది. వెంటనే జాన్ స్నోని లోపలికి పంపిస్తారు. సరిగ్గా అప్పుడే రెడ్ కీప్ కాసిల్లో ఉన్న డంజన్స్ లో నుంచి ఆర్య అండ్ గెండ్రు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ డ్రాగన్స్ కలిసి ఉండే రూమ్ లో నుంచి ఆర్య లోపలికి వెళ్తూ ఉంటుంది. వెస్ట్రోస్ మ్యాప్ ఉండే రూమ్ లోకి వెళ్తారు. కానీ ఎక్కడ చూసినా సరే రూమ్స్ అన్ని ఎంటీగా ఉంటాయి. ఎక్కడ ఏ గార్డు కనిపించడు. సరిగ్గా ఇలానే వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడే ఇక్కడ వాళ్ళకి బ్రియాన్ ఆఫ్ టార్, టిరియన్ లానిస్టర్, శామ్వెల్ టార్లీ, దావోస్ కనిపిస్తారు. అప్పుడు బ్రియాన్ ఆఫ్ టార్ ఆర్యని చూసి మీరు ఇక్కడేం చేస్తున్నారు, వెస్ట్రోస్ని వదిలి వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఆర్యాని అడుగుతుంది. ఆర్య నేను వెళ్తున్నాను, అప్పుడే సరిగ్గా ఎవరో నన్ను చంపడానికి వచ్చారు, అతన్ని బ్రాన్నే పంపించాడని చెప్పి బ్రియానాతో అంటుంది. అసలు బ్రాన్ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానని బ్రియానాతో అంటుంది. సరిగ్గా అప్పుడే టిరియన్ లానిస్టర్ నిన్నే కాదు మమ్మల్ని కూడా చంపడానికి ట్రై చేశాడని ఆర్యతో చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే పైన ఒక డ్రాగన్ సౌండ్ వినిపిస్తుంది. టిరియన్ లానిస్టర్ భయపడుతూ ఏంటదే అని అడుగుతాడు. అప్పుడు ఆర్య డ్రాగన్ సౌండ్ ఇంతకు ముందు మీరు వినలేదా అని చెప్పి టిరియన్ అంటుంది. డెనేరెస్ తన ఆర్మీ మొత్తం అందరూ ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళకి చెప్తుంది. వీళ్ళందరూ ఐరన్ థ్రోన్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడే సరిగ్గా ఇక్కడికి డెనేరెస్ తన ఆర్మీతోనే ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ రూమ్ పైన ఉన్న సీలింగ్ మీద డ్రోగోన్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తన పైనుంచి చూస్తూ ఉంటుంది. డెనేరెస్ రావడాన్ని టిరియన్ లానిస్టర్ అసలు నమ్మలేకపోతాడు. తను చూస్తున్నప్పుడు ఏదో గోస్ట్ని చూస్తున్నట్టుగా టిరియన్కి అనిపిస్తుంది. డెనేరెస్తో పాటు కినవారా అండ్ మొకోరో కూడా వస్తాడు. మొకోరో ఎప్పుడైతే ఆ రూమ్లోకి వస్తాడో వెంటనే అతను ఆర్య వైపు చూసి ఇప్పుడు మన అందరం కలిసి ఒక పెద్ద శక్తిని ఎదిరించబోతున్నాం అని చెప్పి ఆర్యతో అంటాడు. తనే గ్రేట్ అదర్ అని వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నా చేతులతో నేనే ఆ నైట్ కింగ్ ని చంపాను, వాళ్ళ ఆర్మీ అంతా ధ్వంసమైంది, ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారని మొకోరోతో అంటుంది. అప్పుడు మొకోరో ఆ రూమ్ లో ఉన్న అందరి ఫేసెస్ వైపు చూసి ఇలా అంటాడు, నైట్ కింగ్ గ్రేట్ అదర్ చేతిలోని కేవలం ఒక పాము మాత్రమే, తను ఎలా ఆడిస్తే అలానే ఆడతాడు, జస్ట్ లైక్ మనం లార్డ్ ఆఫ్ లైట్ కింద ఎలా పనిచేస్తామో అలానే అని చెప్తాడు. అసలు నీకు నీ బ్రదర్ నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో నీకు తెలుసా అని ఆర్యనే రిటర్న్ క్వశ్చన్ చేస్తాడు. ఆర్య ఇదంతా తనకెలా తెలుసు అని చెప్పి షాక్ అవుతుంది. ఇవన్నీ నేను లార్డ్ ఆఫ్ లైట్ చూపించిన మంటలోనే చూశాను అండ్ దాటితో పాటు జరిగే విధ్వంసాన్ని కూడా చూశాను అని చెప్తాడు. అండ్ తర్వాత డెనేరెస్ వైపు చూపిస్తూ ఈ చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఖచ్చితంగా తనే అని చెప్పి అందుకే తను మళ్ళీ తిరిగి బతికించాడని చెప్పి మొకోరో అంటాడు. సరిగ్గా అప్పుడే ఆర్య కింగ్స్ ల్యాండింగ్ నన్ను ధ్వంసం చేసినప్పుడు ఎంతో మంది చనిపోయారు, అవన్నీ నా కల్లారా నేనే చూశాను, డెనేరెస్ వెస్ట్రోస్కి వచ్చిన తర్వాత మంచి కన్నా చెడే ఎక్కువ చేసిందని మొకోరోతో అంటుంది. సరిగ్గా అప్పుడే దూరంగా ఆర్య రైట్ అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. అదే హాలండ్ రీడ్ది. అప్పుడు హాలండ్ రీడ్ వచ్చి మొకోరో చెప్పిన మాటల కంటే కొంచెం రియలిస్టిక్ గా మాట్లాడతాడు. ఇక్కడికి కొద్ది దూరంలోని ఐల్ ఆఫ్ ఫేసెస్ అని ఒక ఐలాండ్ ఉంది, అక్కడే గ్రేట్ అదర్ ఉంటారు అండ్ ఇప్పుడు కూడా బ్రాన్ అక్కడే ఉండుంటాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మనం నివసిస్తున్న వెస్ట్రోస్ ల్యాండ్ అంతా వాళ్ళది, మళ్ళీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే కావాలి, వాళ్ళకి కావాలంటే మనం ఎవరు బతికుండకూడదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు సరిగ్గా గ్రేట్ అదర్ బ్రాన్ మైండ్ లోకి వెళ్ళారు. సో దాని ద్వారానే బ్రాన్ యూజ్ చేసుకొని మనందరినీ చంపాలనుకుంటున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. అప్పుడు టిరియన్ లానిస్టర్ వచ్చి నిజమా అని అడుగుతాడు. సో అప్పటి నుంచి వీళ్ళందరూ కలిసి బ్రాన్ క్యారెక్టర్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు వింటర్ఫెల్లో ఉన్నప్పుడు బ్రాన్ ఒక మాట అంటాడు, మీరు క్వింగ్ అవ్వాలంటే నాకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదు అని చెప్తాడు. తర్వాత టిరియన్ లానిస్టర్ అందరి ముందు బ్రాన్ని కింగ్ చేసిన తర్వాత బ్రాన్ ఇంకొక మాట అంటాడు, Why do you think I came all this way? I'm sorry I wasn't there when you needed me. You were exactly where you were supposed to be. సో బ్రాన్కి ముందే తెలుసు ఖచ్చితంగా వీళ్ళు నైట్ కింగ్ ఆర్మీని ఓడిస్తారని చెప్పి. సో అప్పటి నుంచే బ్యాకప్ ప్లాన్ స్టార్ట్ అయింది. అప్పుడే బ్రాన్ మైండ్లోకి గ్రేట్ అదర్ ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా వీళ్ళందరినీ ఎలా అంతం చేయాలో అప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెడతాడు. నైట్ కింగ్తోని యుద్ధం అయిపోయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి. ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పి బ్రాన్కి ముందే తెలుసు, అందుకే తను సైలెంట్గా ఉంటాడు.
డెనేరెస్ ని జాన్ స్నో ద్వారా చంపించేస్తాడు. సో డెనేరెస్ క్యారెక్టర్ అండ్ తనతో వచ్చిన డ్రాగన్ ఈ రెండు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అండ్ తనతో వచ్చిన ఆర్మీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఇలా జరిగినందుకు జాన్ స్నోని వాల్ అవతలికి పంపించేస్తారు. ఆర్యా స్టార్క్ నైట్ కింగ్ ని చంపిన వారియర్ అయినా సరే తను కూడా వెస్ట్రోస్ ని వదిలి వెళ్ళిపోతుంది. మెయిన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్ని బయటికి పంపించేస్తారు. కానీ ఆర్య మీద ఒక కన్నేసి ఉంచుతాడు. తను బతికుండడం ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి ఆర్యాని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు. అలానే జాన్ స్నో కూడా ఇక్కడ తిరిగి వస్తాడని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అయితేనేం అన్ని క్యారెక్టర్స్ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్కి వచ్చాయి. సరిగ్గా అప్పుడే జాన్ స్నో డెనేరెస్ వైపు చూస్తాడు. డెనేరెస్ కూడా జాన్ స్నో వైపు చూస్తుంది. మెల్లగా ఇప్పటివరకు ఏం జరిగిందో అంతా రీకాల్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆలోచించవలసింది గ్రేట్ అదర్ని ఎలా డిఫీట్ చేయాలి అని. అప్పుడు డెనేరెస్ ముందుకొచ్చి హాలెండ్ రీడ్ని అడుగుతుంది మనం వాటిని ఎలా ఎదిరించగలము అని చెప్పి. అప్పుడు హాలెండ్ రీడ్ డెనేరెస్ వైపు చూసి ఎలా అయితే మీరు కింగ్స్ ల్యాండింగ్ని నాశనం చేశారో ఇప్పుడు మనం ఆ ఐలాండ్ని ధ్వంసం చేయాలి అని చెప్తాడు. దానికి మీ డ్రాగన్ పనికొస్తుంది అని అంటాడు. తర్వాత మనకి ఐల్ ఆఫ్ ఫేసెస్ ఐలాండ్ని చూపిస్తారు. ఇక్కడ వేర్వుడ్ ట్రీస్ అన్నీ చాలా భయంకరంగా కనిపిస్తాయి. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ డ్రాగన్ క్లాసెస్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలో నుంచి చాలా ఐస్ గ్లో అవుతూ ఉంటాయి. వాళ్ళే వైట్ వాకర్స్. వీళ్ళు మనకి ముందు కనిపించిన వైట్ వాకర్స్ కంటే చాలా విచిత్రంగా చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళ ఆర్మీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఆ ప్రదేశం మొత్తం చాలా భయంకరంగా కనిపిస్తుంది. తర్వాత మనకి కొన్ని వేర్వుడ్ ట్రీస్ ఉన్న గ్రూప్ ని చూపిస్తారు. ఆ మధ్యలోని ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దాని మధ్యలోని ఒక పెద్ద నోరు ఉంటుంది. స్లోగా ఆ నోట్లో ఏముందో చూపిస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే బ్రాన్ ఉంటాడు. తన చుట్టూరు వేళ్ళన్నీ అల్లుకుపోయి ఉంటాయి. తన కళ్ళు వైట్ కలర్లోని వెలిగిపోతూ ఉంటాయి. చుట్టూ రేవన్స్ ఉంటాయి. తను చూడ్డానికి ఎలా ఉంటాడంటే సరిగ్గా ఇక్కడికి రావడానికే పుట్టినట్టుగా అనిపిస్తాడు. ఇదే తన హోమ్ అన్నట్టుగా కనిపిస్తాడు. ఆ వేరులో నుంచి ఆ ప్రదేశాన్ని మొత్తం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూడ్డానికి కేవ్ లోని ఫస్ట్ టైం బ్రాన్ 3-eyed రేవన్ ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉంటాడు.